సార్ ఎలా ఉంది సినిమా? యా మూవీ చాలా బాగుందండి. ఇట్స్ డిఫరెంట్ ఫీల్ గుడ్ మూవీ. రోషన్కి ఫస్ట్ మూవీ అంటే మళ్ళీ బ్రేక్ తీసుకొని రావడం గ్రేట్. హీ హాజ్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. డెఫినెట్లీ మూవీ ఇస్ గుడ్. స్టోరీ అంట కదా, దాని మీద యా స్క్రీన్ మీద ఎలా ఎస్ అండి. డైరెక్టర్ ఆల్మోస్ట్ 3 years వెయిట్ చేసి మూవీ తీశాడు. హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్. వెరీ గుడ్ మూవీ. మేకింగ్ అది బాగుందా? ఎస్ వెరీ గుడ్. టీమ్ ఎంటైర్ టీమ్ గెట్స్ అప్లాస్. వదిలేయకుండా దాన్ని నిలబడడానికి వాళ్ళు కూడా పోరాడారు. ఓకే, మీకు బాగా నచ్చిన సీన్స్ ఏమైనా ఉన్నాయా సినిమాలో? ఇంటర్వెల్ కానీ క్లైమాక్స్ కానీ? క్లైమాక్స్లో నచ్చింది నాకు. సాంగ్స్ బాగా నచ్చింది. ఓకే, హీరో యాక్టింగ్ ఎలా అనిపించింది? హీరో యాక్టింగ్ చాలా బాగా. ఎక్కడైనా ఎమోషనల్గా ఫీల్ అయ్యారా సినిమా అంతా చూసినప్పుడు? ఓకే, మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేస్తారా చూడమని? చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుందండి. రోషన్ పర్ఫార్మెన్స్ మాత్రం చెప్పుకోవాలి. టాలీవుడ్లో చాలామంది పేరు తెచ్చుకుంటారు హీరోలో కదా, కానీ టాలీవుడ్కే పేరు తెచ్చే హీరోలలో రోషన్ ఉంటాడు పక్క. నాట్ ఓన్లీ మన క్రిస్మస్ విన్నర్, ఈ 2025లో టాప్ 5 మూవీస్లో ఛాంపియన్ ఉంటుంది. పెర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్. అందరు ఇన్వాల్వ్మెంట్, టోటల్ ఇన్వాల్వ్మెంట్. సినిమా చూస్తున్నట్టే లేదు అసలు. అందులో ఆ పాత్రలో అన్ని పాత్రలకు న్యాయం చేశారు అందరూ. ఆ పాత్రలో ఇన్వాల్వ్. చిన్నపిల్లలు ఏడుస్తున్నారు, రోషన్ అన్నకి ఏమైందని. ఖచ్చితంగా చెప్తున్నది, ఇది టాప్ 5 మూవీస్లో పక్కా ఉంటుంది. శ్రీకాంత్ గారి వారసత్వంతో రోషన్ చాలా పెద్ద స్టార్ అవుతాడు 100%.